తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇలా ఎటు చూసినా దివ్యక్షేత్రాలే దర్శనమిస్తాయి. అరుణాచల శివుణ్ణి చూసేందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తూ ఉంటారు ఇక్కడికి. అది ఒక ఆనవాయితీగా ముందుకు పోతున్నాం. మనందరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మన భాష ఏదైనా మనమంతా ద్రవిడలం, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఈ ఐకమత్యాన్ని తేవడానికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీనే ప్రారంభించాం. ఎందుకంటే 4 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఒక పక్క తమిళనాడు కృష్ణగిరి ఉంది, ఇంకొక పక్క కర్ణాటక కోలార్ ఉంది. కేరళను కలుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి ద్రవిడ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు ఒకసారి గతానికి వెళ్తే మద్రాస్ ప్రెసిడెన్సీ మనం అందరం కూడా కలిసి ఉన్నాం.